Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss a very important topic, conductors. సో వాట్ ఈజ్ ఏ కండక్టర్? అసలుకి కండక్టర్ గురించి తెలుసుకోవడానికంటే ముందు ఫస్ట్ మనం మెటీరియల్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? అసలు మెటీరియల్స్ ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. సో హౌ మెనీ టైప్స్ ఆర్ క్లాసిఫైడ్ మెటీరియల్స్? సో మెటీరియల్స్ టైప్స్ ఎందుకంటే ఫస్ట్ నువ్వు మెటీరియల్ టైప్స్ తెలిస్తేనే అప్పుడు దాంట్లో ఒక పార్ట్గా ఉన్న కండక్టర్స్ గురించి నేర్చుకుంటాం. ఎందుకంటే ఏదైనా సరే మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. అప్పుడైతేనే మనకి క్లియర్గా అర్థమవుద్ది అనమాట. ఓకేనా? సో మెటీరియల్ టైప్స్ లా ఫస్ట్ వచ్చేసి కండక్టింగ్ మెటీరియల్స్, నథింగ్ బట్ కండక్టర్స్ అంటాం. సో కండక్టర్స్ ఒకటి లేదా కండక్టింగ్ మెటీరియల్స్ అని అనొచ్చు. నెక్స్ట్ కండక్టర్స్, సెకండ్ వన్ వచ్చేసి సెమీ కండక్టర్స్ చెప్తాను, ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ వచ్చేసి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ లేదా ఇన్సులేటర్స్ అంటాం, ఇన్సులేటర్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటాం. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటాం, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇంకా కొన్ని స్పెషల్ పర్పస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంది మనకి టెక్నాలజీ అనేది డే బై డే అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం డిఫరెంట్ కాంబినేషన్ అలాయిస్ మిక్స్ చేసి కూడా కొన్ని స్పెషల్ పర్పస్ మెటీరియల్స్ కూడా మనం ప్రజెంట్ గా నవే డేస్ లో మనం ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని స్పెషల్ పర్పస్ మెటీరియల్స్ అంటాం. ఓకే? అయితే మనకి ఎగ్జామ్ లా ఇచ్చింది ఏంటంటే కండక్టర్స్ ఇచ్చిండు, ఏది మన టెక్నీషియన్ గ్రేడ్ 1 లా ఇన్సులేటర్స్ మాత్రమే, ఈ రెండింటి గురించి మాత్రమే ఇచ్చిండు. కాకపోతే ఈ మిగతా డైఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్, స్పెషల్ పర్పస్ నేర్చుకోకపోయినా సిలబస్ లో మనకి సెమీ కండక్టర్స్ అని మెన్షన్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు లెర్న్ సెమీ కండక్టర్స్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో అందులోని భాగంగానే ఈ రోజు మనం కండక్టర్స్ గురించి నేర్చుకుందాం. రైట్, హెడింగ్ పెట్టుకున్నానా? కండక్టర్. సో వాట్ డస్ ఇట్ మీన్? అసలు ఏంటిది కండక్టర్ అంటే ఏమిటి? సో వన్ వర్డ్ లో చెప్పాలంటే కండక్టర్ అంటే ఏ మెటీరియల్ నుంచి అయితే కరెంటుని ఫ్లో చేయగలుగుతుందో దాన్నే కండక్టర్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవునా కాదా? సో డెఫినేషన్ రాసుకున్నా, ద మెటీరియల్స్, ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి. ద మెటీరియల్స్ which can allow flow of electrons. నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం మనం? సింపుల్ గా కరెంట్ అంటాం. అవునా కదా? మనం ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బేసిక్స్ లో మనం నేర్చుకున్నాం కంప్లీట్ అన్నిటిని కూడా. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, వాటికి కావాల్సిన ఎనర్జీని వోల్టేజ్ అంటాం. అవునా కదా? సో ద మెటీరియల్స్ విచ్ కెన్ అలో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ current to pass freely through them are known as conducting materials or else conductors అని కూడా అంటాం. అంటే సింపుల్ గా ఏంది నాన్న, కండక్టర్ అంటే ఏంటి? నువ్వు ఏ మెటీరియల్ తీసుకో, ఈ ప్రపంచంలో నీకు కనిపించేది ఫిజికల్ గా టచ్ చేసి ఏ మెటీరియల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటీరియల్ తీసుకున్నావు నాన్న, అది ఏదైనా కానీ ఒక మెటీరియల్ తీసుకున్నావు, ఈ మెటీరియల్ నుంచి గనక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, నథింగ్ బట్ కరెంట్ అనేది పాస్ అవ్వాలి. మరి కరెంట్ అనేది పాస్ అవ్వాలంటే ఏంది నాన్న? నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అవ్వాలి. మరి ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అవ్వాలంటే దానికి ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం ఏమంటాం? నథింగ్ బట్ వోల్టేజ్ అంటాం. అవునా కాదా? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి, మరి ఫ్లో అవ్వాలంటే ఈజీగా ఫ్లో అవుతాయి, వాటిని ఒకరు పట్టుకొని పుష్ చేయాలి, నెట్టాలి, అరే ఎల్లు రాబా ఎల్లు అని చెప్పేసి. అలా ఈ బ్యాక్ ఎండ్ గుండి ఎనర్జీని ఇచ్చేదాన్ని మనం ఏమంటాం? వోల్టేజ్ అంటాం. అవునా కాదా? అలా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ఏమంటాం మనం? కరెంట్ అంటాం. ఏమంటాం నాన్న? కరెంట్ అంటాం. సో ఇలాంటి కరెంటుని, ఈ యొక్క ఎనర్జీ సపోర్ట్ తోటి ఎలక్ట్రాన్స్ ను ఫ్లో అయ్యే మెటీరియల్ ని మనం ఏమంటాం? కండక్టర్స్ అంటాం. ఇది జనరల్ డెఫినేషన్ అన్నమాట. అర్థమైందా నాన్న? సో ఎప్పుడైనా సరే ఒక మెటీరియల్స్ లో గనక ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి అంటే ఖచ్చితంగా వాటి మధ్య ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి.
యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క ఇంటర్ అటామిక్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. అందుకే కండక్టర్స్ అన్నిట్లో కూడా ఇంటర్ అటామిక్ స్పేస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ ఏమని గుర్తుపెట్టుకోవాలి, కండక్టర్స్ అంటే ఏ మెటీరియల్, నీకు భూమి మీద దొరికే ఏ మెటీరియల్ అయినా సరే ఎలక్ట్రాన్స్ ని ఫ్లో చేయాలి, నథింగ్ బట్ కరెంట్ అనేది పాస్ చేయాలి. అలాంటి మెటీరియల్స్ ని మనం కండక్టర్స్ అంటాం. దట్స్ ఇట్, మోర్ దాన్ ఎనఫ్ ఈ డెఫినేషన్ అన్నమాట. మరి కండక్టర్స్ ఏమేంటి సార్, అందులో బెస్ట్ కండక్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే, సో బెస్ట్ కండక్టర్స్ అన్నమాట. సో ర్యాంకింగ్ వైజ్ గా చూద్దాం. ఓకేనా? సో ద 4 బెస్ట్ కండక్టర్స్ ఉంటాయి నాన్న, 4 అనమాట. 4 బెస్ట్ కండక్టర్స్ ఎగ్జామినేషన్ అడగొచ్చు కూడా, వీటి యొక్క ఆర్డర్ కూడా అడగొచ్చు. 4 బెస్ట్ కండక్టర్స్ ఆర్డర్ వైజ్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు, కింది వాటిలలో ఏది బెస్ట్ కండక్టర్ అని చెప్పేసి ఆర్డర్ వైజ్ అడిగినా సరే మనం ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి సిల్వర్ నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. సిల్వర్, SILVER, సిల్వర్. దాన్ని ఏజీ తోటి ఇండికేట్ చేస్తాం అనమాట. సింబల్ వచ్చేసరికి ఏజీ. సిల్వర్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ బికాస్ మొబిలిటీ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్ ఇన్ ఏ సిల్వర్ ఈస్ సెవరల్ టైమ్స్ దట్ ఆఫ్ ద అదర్ కండక్టర్స్. అంటే ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చాలా ఎక్కువ టైమ్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఉంటుంది. అంటే ఇంటర్ అటామిక్ స్పేస్ ఏదైతే ఉంటుందో అనేది ఇంటర్ అటామిక్ స్పేస్ అనేది తక్కువ ఉండడమే కాకుండా వీటి మధ్య ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఒకదానికొకటి కనెక్షన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే సిల్వర్ లా వచ్చేసి మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. దాని వల్ల ఏంటంటే సెవరల్ టైమ్స్ అనేది అదర్ కండక్టర్ తోటి పోల్చుకుంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుద్దమ్మా, కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే త్వరగా ఫ్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది. కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మరి కండక్టివిటీ ఎక్కువ ఉందంటే మెటీరియల్ మెయిన్లీ ఫంక్షన్ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్ మొబిలిటీ విత్ ఇన్ ద మెటీరియల్ అనమాట. సో స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఏం లేదు. ఇది సిల్వర్. ఇక నెక్స్ట్ ఏం చెప్పాలన్నా, సెకండ్ వచ్చేసరికల్లా కాపర్. ఓకేనా? సెకండ్ అండ్ మోస్ట్ కండక్టింగ్ మెటీరియల్ సెకండ్ వచ్చేసరికల్లా కాపర్ అనమాట. మరి థర్డ్ వచ్చేసరికల్లా గోల్డ్ నాన్, గోల్డ్. థర్డ్ వచ్చేసరికల్లా గోల్డ్. ఫోర్త్ వచ్చేసరికల్లా అల్యూమినియం. ఓకేనా? ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో కాపర్ ని మనం సియు తోటి ఇండికేట్ చేస్తాం, గోల్డ్ ని మనం ఏజీ తోటి, ఏయు అనమాట. ఏజీ అంటే సిల్వర్. నెక్స్ట్ అల్యూమినియం ని ఏఎల్ తోటి ఇండికేట్ చేస్తాం. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అనేది ఇలానే అడుగుతారు నాన్న. ఓకేనా? సో ఎప్పుడైనా సరే కాపర్, సిల్వర్ ఎగ్జామినేషన్ అడుగుతాడు. వాట్ ఆర్ ద ర్యాంకింగ్ వైజ్ కండక్టర్స్ లా కండక్టింగ్ ప్రకారం ఏది అంటే ఫస్ట్ సిల్వర్, దాని తర్వాత కాపర్, దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత అల్యూమినియం. ఈ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 అనేది ఆర్డర్ ఇలానే గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి ఆర్డర్ కూడా మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంది. అయితే మనం ఎప్పుడైనా సరే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే రెసిస్టివిటీ మీద డిపెండ్ అవుతాయి. సో దాని నుంచి మనం మాట్లాడుకుందాం. సో జనరల్ గా రెసిస్టెన్స్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది నాన్న. ఓకేనా? సో రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో రెసిస్టెన్స్ అంటే ఏంది, ఇది ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో చేయనేది అనమాట. అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, సింపుల్ గా చెప్పాలంటే అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది కరెంటు అనేది దీని నుంచి పాస్ చేయనియదు. అపోజ్ చేస్తుంటది, పాస్ చేయని అని చెప్పొచ్చు కానీ అపోజ్ చేస్తుంటది అనమాట. బట్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అయితే అప్పుడే హీట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా దీని గురించి డిస్కస్ చేసాం అనమాట. ఓకేనా? సో అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ ని దాని నుండి పాస్ చేయకోకుండా అపోజ్ చేస్తుంది, కానీ కంప్లీట్ గా బ్లాక్ చేయదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎలక్ట్రాన్స్ ని బ్లాక్ చేస్తుంది అంటారు. మరి ఎలక్ట్రాన్స్ ని బ్లాక్ చేస్తే మరి ఇన్సులేటర్స్ ఏం చేస్తుంది? సో చాలా మందికి ఆ డిఫరెంట్, ఎలక్ట్రాన్స్ ని కంప్లీట్ గా ఫ్లో చేయకుండా ఆపేది ఇన్సులేటర్స్ అనమాట. కానీ దాన్ని నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ అని కూడా అంటాం. సో దాని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. బట్ రెసిస్టెన్స్ అనేది అపోజ్ చేస్తుంది. ఆ అపోజ్ చేసినప్పుడు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ కండక్టర్ అనుకోండి, దీని నుండి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ సర్క్యూట్ అనుకోండి, ఒక సింపుల్ సర్క్యూట్. సో పాజిటివ్ నెగిటివ్ వోల్టేజ్, కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ప్రతి మెటీరియల్ కూడా ఇన్బిల్ట్ గా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే హీట్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. హీట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బల్బు చూడండి నాన్న. సో మన ఇంట్లో ఉన్న బల్బుని, సో ఇంతకుముందు ఏంటంటే 5 వాల్స్ 10 వాల్స్ అని ఎర్ర బల్బులు అంటారు చూసినావా, వాటికి ఒక 1 hour కానీ 2 hours అయిపోయిన తర్వాత
మీరు దాని స్విచ్ అనేది ఆఫ్ చేసి ఒకసారి పట్టుకోండి, అక్కడ ఏమవుతుంది మీకు హీట్ అనేది సెన్స్ చేస్తూ ఉంటారు అనమాట, వేడి. ఆ వేడి ఎలా వస్తుందంటే ఇలానే కొలిజన్ అనమాట, అపోజ్ చేస్తుంటే ఇద్దరికి మధ్య గొడవ జరుగుతూ ఉండడం వల్ల, అంటే ఇది ఎలక్ట్రాన్స్ ఎంతసేపటికి నువ్వు నా నుంచి వెళ్ళొద్దు అని చెప్పి ట్రై చేస్తుంది, కానీ దాని ఎనర్జీ తక్కువ అనమాట కంపేర్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎనర్జీ కంటే రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి ఇది ఎంత ఫ్లో చేసినా సరే వాటి కొలిజన్ వల్ల ఆ ఇంటర్నల్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది ఎలాబొరేట్ అవుతుంది. అంతేగాని కంప్లీట్ ఎలక్ట్రాన్స్ ని బ్లాక్ చేసే ఒక సామర్థ్యం రెసిస్టెన్స్ కి లేదు. ఓకేనా, ఇది అయితే ఈ రెసిస్టెన్స్ అనేది 3 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటేమో లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లెంత్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లేదా ఏరియా మీద డిపెండ్ అయి పనిచేస్తుంది రెసిస్టెన్స్ అనేది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది నాన్న. ఈ మూడింటి మీద టెంపరేచర్ మీద కూడా రెసిస్టెన్స్ అనేది మనకి డిపెండ్ అవుతుంది. అయితే ఇఫ్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్, experimentally it is proved that the resistance of conductor is directly proportional to the length and inversely proportional to the cross section area. if temperature అనేది కాన్స్టాంట్ అయింది అనుకో, కొద్దిసేపు దీని మీద కూడా డిపెండ్ అయితే, కొద్దిసేపు దాకా ఇది కాన్స్టాంట్, దాని నుంచి మన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఫార్ములా R is equal to rho L by A. ఓకేనా, సో రో L by A. R అంటే ఏంది నాన్న, రెసిస్టెన్సీ. ఇక్కడ రాస్తాను టర్మినాలజీ. సో R is equal to రెసిస్టెన్సీ. ఓకేనా, సో ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఎల్ అంటే ఏంటన్నా, లెంత్ ఆఫ్ ద గివెన్ కండక్టర్. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్. మరి ఏ అంటే ఏంటిది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో మనం జనరల్ గా లెంత్ ని మీటర్స్ లో మెజర్ చేస్తాం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని మీటర్ స్క్వేర్ అనమాట. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 5r² కదా, సో మీటర్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏమైంది, నాకు ఈ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఒకవేళ నాకు రెసిస్టివిటీ కూడా, రో అంటే రెసిస్టివిటీ నాన్న, రో ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ. ఓకే, సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమని రాయొచ్చు, R ఈజ్ ఈక్వల్ టు రో L by A కదా. సో మరి ఈ రెసిస్టివిటీకి మనకి ఏదైతుందో ఈ రెసిస్టివిటీ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. మనకి రెసిస్టెన్స్ కి యూనిట్స్ తెలుసు, ఏంటిది, రెసిస్టెన్స్ కి యూనిట్స్ వచ్చేసరికల్లా ఓము, లెంత్ కి వచ్చేసరికల్లా మీటరు, ఏరియాకి వచ్చేసరికల్లా మీటర్ స్క్వేర్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయనప్పుడు రోకి ఏమైతుంది, రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా డివైడెడ్ బై లెంత్. సో రెసిస్టివిటీకి, రెసిస్టెన్స్ కి ఏమో ఓము, ఏరియాకి ఏమో మీటర్ స్క్వేర్, డివైడెడ్ బై లెంత్ కి ఏమో మీటర్. సో మీటర్ క్యాన్సిల్ అయితే రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంది నాన్న, రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఓమ్ మీటర్. ఓకేనా, రైట్, ఇది యూనిట్స్ అన్నమాట. ఇప్పుడు మనకేంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళాలంటే కండక్టర్లా ఈ రెసిస్టివిటీ అనేది, ఓకేనా, ఈ రెసిస్టివిటీ అనేది ఎంత తక్కువ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. అలా ఫ్లో అయ్యే మెటీరియల్స్ ని మనం ఏమంటాం నాన్న, కండక్టర్స్ అంటాం. అందుకోసం చూడమ్మా, లార్జ్ సైజ్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఉంటాయిగా, అవి లో రెసిస్టెన్స్ ని మాత్రమే చేస్తాయి. ఎందుకు, వాటి క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ ప్రకారం మీరు చెప్పాలనుకుంటే సార్ చూడండి నాన్న, సో R ఈజ్ ఈక్వల్ టు రో L by A గనక చూస్తే మీకు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ అయితే ఇండైరెక్ట్లీ ఏమవుతుందనా, రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అందుకే పెద్ద మిషన్స్ కి రెసిస్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, కానీ చిన్న స్మాల్ మిషన్స్ కి మాత్రం మోర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో రో ఈజ్ ఏ కాన్స్టాంట్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మనకి ఓమ్ మీటర్ లో మెజర్ చేస్తాం. అందుకోసమే ఇది ఎంత తక్కువ ఉంటే అంత మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటది. ఎందుకంటే చూడమ్మా, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టివిటీ ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంది. అదే రెసిస్టివిటీ తక్కువ ఉందనుకో మెటీరియల్ కి, అప్పుడు ఏమైతే రెసిస్టెన్స్ కూడా తక్కువ అవుతుంది. ఇదంతా చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు బెస్ట్ కండక్టర్స్ అని చెప్పాను కదా, మరి వాటి యొక్క రెసిస్టివిటీ కూడా మనకు తెలియాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ అడుగుతాడు. రైట్, ఫస్ట్ సిల్వర్ గురించి చూద్దాం నాన్న. సో నేము, అదేవిధంగా రెసిస్టివిటీ. మళ్ళీ రెసిస్టివిటీ అంటే పదానికి మళ్ళీ మీరు డౌట్ పడొద్దనే ఉద్దేశంతో నేను ఇక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీని యూనిట్స్ వచ్చేసరికి ఓమ్ మీటర్. ఓకేనా, రైట్. సో మనకి ఏదైనా ఫస్ట్ ఏంటిది, సిల్వర్. ఆర్డర్ వైజ్ గానే చూద్దాం. సిల్వర్ ఓకేనా. సో సిల్వర్ యొక్క రెసిస్టివిటీ ఎంత అంటే మనకి 1.59 ఇంటూ 10⁻⁸ యూనిట్స్ ఏంటి నాన్న, రెసిస్టివిటీకి ఓమ్ మీటర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికల్లా కాపర్. మనకి సేమ్ ఇదే ఆర్డర్ నాన్న. సో కాపర్, గోల్డ్, అల్యూమినియం. నెక్స్ట్ కాపర్ అనమాట. సో కాపర్ యొక్క రెసిస్టివిటీ ఎంత, కాపర్ యొక్క రెసిస్టివిటీ వచ్చేసరికి మనకు 1.68 ఉంటుంది నాన్న. 1.68 ఇంటూ 10⁻⁸ ఓమ్ మీటర్. ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి గోల్డ్ యొక్క రెసిస్టివిటీ ఎంత. సో గోల్డ్ కి ఎక్కువ ఉంటుంది అన్న, 2.44 ఉంటుంది. 2.44 ఇంటూ
10⁻⁸ యూనిట్స్ వచ్చేసరికి ఓం మీటర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటిది అల్యూమినియం. సో అల్యూమినియం యొక్క రెసిస్టివిటీ వచ్చేసరికి మనకి 2.65 ఉంటుంది నాన్న. 2.65 ఇంటూ 10⁻⁸ ఓం మీటర్. ఓకేనా. సో ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు వీటి నుంచి మనకి. అయితే మరి సార్ కండక్టర్స్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది సార్ అంటే రెసిస్టివిటీకి ఒక రేంజ్ అనేది ఉండాలి కదా. సో రాసుకోనా కండక్టింగ్ మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ రేంజ్. సో రెసిస్టివిటీ రేంజ్ ఆఫ్ కండక్టర్స్ కి ఎంత ఉంటుంది, సో అదే విధంగా సెమీ కండక్టర్స్ కి ఎంత ఉంటుంది, ఇన్సులేటర్ కి ఎంత ఉంటుందో చూద్దాం. సో కండక్టర్స్ కి వచ్చేసరికి మనకి 10⁻⁸ నుంచి 10⁻⁶ వరకు ఉంటుంది నాన్న. సో అదే విధంగా సెమీ కండక్టర్స్ కి వచ్చేసరికి ఎంత ఉంటుందో చూద్దాం. అదే విధంగా ఇన్సులేటర్స్ కి, దీనే నాన్ కండక్టింగ్ మెటీరియల్ అని కూడా అంటాం. ఇన్సులేటర్స్ కి ఎంత ఉంటుందో కూడా మనం చూద్దాం. రైట్, ఈ యొక్క వాల్యూ అనేది ఇంపార్టెంట్. కండక్టర్స్ అనేది 10⁻⁸ ఓం మీటర్ యూనిట్స్ రెసిస్టివిటీ నుంచి మొదలు పెట్టుకుంటే 10⁻⁶ వరకు ఉంటుంది నాన్న రేంజ్. 10⁻⁶ ఓం మీటర్. మీరు దీన్ని చూసే ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చేసి కింద ఏది కండక్టర్ కాదంటే వీటి యొక్క రేంజ్ 10⁻⁸ నుంచి 10⁻�6 మధ్యలోనే ఉంటుంది. అదే సెమీ కండక్టర్స్ అయితే సో 10⁻0 నుంచి అంటే నథింగ్ బట్ 1 నుంచి అనమాట. ఇక 10⁻0 నుంచి ఆల్మోస్ట్ 10⁻2 వరకు ఉంటుంది నాన్న ఓం మీటర్ ఉంటుంది. అదేవిధంగా ఇన్సులేటర్స్ వస్తే మాత్రం ఇక చాలా హెవీగా ఉంటుంది నాన్న. ఓకే, ఇన్సులేటర్ సర్కిల్ 10⁻12 నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు 18 వరకు ఉంటుంది. 10⁻12 నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు 18 వరకు ఉంటుంది. 10⁻18 ఓం మీటర్ వరకు ఉంటుంది. అంటే ఎంత రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుందో, రెసిస్టివిటీ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వవు. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ద రెసిస్టివిటీ రేంజ్ అనమాట. ఇందులో లో రెసిస్టివిటీ మెటీరియల్స్ ఉంటుంది, హై రెసిస్టివిటీ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో లో రెసిస్టివిటీ మెటీరియల్సే మనం ఇప్పుడు చెప్పుకున్న సిల్వర్ అయితేంది, కాపర్ అయితేంది, అల్యూమినియం అయితేంది, గోల్డ్ అయితేంది, ఇవన్నీ కూడా మనం లో రెసిస్టివిటీ ఉంటే హై ఫ్లోయింగ్ కరెంట్ అండ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, హెవీగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ లో రెసిస్టివిటీ మెటీరియల్స్ లా కాపర్ గురించి, అల్యూమినియం గురించి కొద్దిగా మాట్లాడుకోవాలన్నా. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువ వీటి నుంచి అడుగుతారు అనమాట. కాపర్ నుంచి, అల్యూమినియం నుంచి. యాక్చువల్గా కాపర్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే నాన్న, ఇది ఒక రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. సో ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ రెడ్డిష్ కలర్ లో ఉంటుంది, రెడ్డిష్ ఇన్ కలర్. ఓకే, సో దీని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 1084 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఓకేనా, దీని ఒక మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ వచ్చేసి 600 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా వర్కింగ్ టెంపరేచర్. దీనికి వర్కింగ్ టెంపరేచర్ వచ్చేసి మనం 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏది, కాపర్ని మనకి. అదేవిధంగా దీని యొక్క రెసిస్టివిటీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంతకుముందే. ఓకేనా, సో రెసిస్టివిటీ వచ్చేసరికి ఎంత అమ్మా కాపర్కి, సో 1.68 అప్రాక్సిమేట్ గా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకేముంటది, సో దీన్ని మనకి ఏంది ఒక స్ప్రింగ్ లో కానీ ఎన్నెలు కానీ ఫ్లెక్సిబుల్ గా చేసుకొని కూడా వాడచ్చు. అయితే వీటి యొక్క మిశ్రమాలు కూడా ఉంటుంది అనమాట. కాడ్మియం కాపర్ కానీ, క్రోమియం కాపర్ కానీ, బ్రాస్ కానీ, బ్రాంజ్ కానీ ఉంటుంది. ఇది నార్మల్ గా కాపర్ గురించి. అదేవిధంగా అల్యూమినియం గురించి కూడా కొద్దిగా మాట్లాడుకోవాలంటే, అల్యూమినియం గురించి సో ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్ అనమాట జనరల్ గా. సో ఇది ఏ కలర్ లో ఉంటుంది, అల్యూమినియం అనేది వైట్ కలర్ లో ఉంటుంది నాన్న. సో వైట్ ఇన్ కలర్. దీన్ని ఎక్కువ మనం మెజారిటీగా ఉపయోగిస్తాం. ఎందుకు, ఎకనామికల్ పరంగా కాస్ట్ తక్కువ కాబట్టి సిల్వర్ బెస్ట్ కండక్టర్ మెటీరియల్ అయినా సరే మనం అల్యూమినియం ఎందుకు వాడతామంటే ఇది కాస్ట్ పరంగా, అంతేం లేదు. సో ఇది మెల్టింగ్ పాయింట్ అనేది 655 ఉంటుంది నాన్న. దీని యొక్క మెల్టింగ్ పాయింట్, ఎంపీ అంటే మెల్టింగ్ పాయింట్ 655 అరౌండ్ ఉంటుంది అనమాట. ఓకేనా, దీని యొక్క రెసిస్టివిటీ కూడా ఆల్మోస్ట్ 2.8 అని చెప్పుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, వీటి కూడా ఉంటుంది అనమాట కంపారిజన్ చేసినప్పుడు. సో అల్యూమినియం ఈజ్ లైటర్ దాన్ ద కాపర్ అండ్ సో బెటర్ సూటెడ్ ఫర్ సో డైల్స్ అండ్ పాయింటర్ ఆర్ మీటర్. సో మన మీటర్లలో కానీ ఎక్కడైనా సరే ఎందుకు అల్యూమినియం కాపర్ కంటే అల్యూమినియం ఎందుకు ఉపయోగిస్తామంటే అల్యూమినియం ఈజ్ లైటర్ దాన్ కాపర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ కండక్టివిటీ కూడా అల్యూమినియం అనేది 75% దట్ ఆఫ్ కాపర్ కంటే 75% ఎక్కువ ఉంటుంది అనమాట.
ఓకేనా. అదే విధంగా సో అల్యూమినియం ఈజ్ బ్రిటల్, సో వైర్ కాపర్ ఈజ్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అల్యూమినియం చీపర్ దాన్ కాపర్. అందుకోసం మీరు చూడండి అన్న, మెజారిటీగా మనకి అల్యూమినియాన్ని ఎక్కువ బైండింగ్ చేయడానికి కానీ లేదా ఏమన్నా ఫ్లెక్సిబుల్ గా మనకి ఏ షేప్ గా ఉంటే ఆ షేప్ కన్వర్ట్ చేయాలనుకుంటే అల్యూమినియాన్ని కాపర్ని రెండింటికి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, మనకి ఎక్కడ ఏది అవసరమో ఆ యొక్క రిక్వైర్మెంట్ పట్టుకొని మనం ఉపయోగించడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నాం, సిల్వర్ అన్నాం కదా, సిల్వర్ ద మోస్ట్ కండక్టింగ్ మెటీరియల్ అన్నాం కదా. సో దానికి సంబంధించింది కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా మనం జస్ట్ కండక్టర్స్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని పాస్ చేసేదాన్ని కండక్టర్స్ అని చెప్పి సింపుల్ డెఫినేషన్ తోటి అయిపోదు కదా. క్వశ్చన్స్ ఎలాగ వస్తాయి అనేది ఇన్ డెప్త్ గా మనం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్, ఓకేనా. సిల్వర్, సో ఏంటిది అసలు సిల్వర్ గురించి ఏంటిది, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏం అడగవచ్చు. సో సిల్వర్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటినా 47. సో దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 47. ఇది ఎలా ఉంటుంది ఏంటి అన్ని కూడా మనం A to Z కూడా మనకు గుర్తుండాలి. క్వశ్చన్స్ ఎలాగన్నా రావచ్చు, ఓకేనా. దీని యొక్క అటామిక్ నెంబర్ ఓకేనా. సిల్వర్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి ఎంతనా 47. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటిది, సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటిది ఎగ్జామినేషన్ అడగొచ్చు. సో దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికల్లా 961.78 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇన్ కేస్ మీరు ఫారెన్ హీట్ లా కెల్విన్లకి కన్వర్ట్ చేయాలన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయాలనో మనం హీట్ అండ్ టెంపరేచర్ లా ఈ 3 స్కేల్స్ కి ఒక రిలేషన్ చెప్పాను. ఆ రిలేషన్ పట్టుకొని అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ సెంటిగ్రేడ్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. వాడు కనుక ఎగ్జామినేషన్ లా ఫారెన్ హీట్ కానీ కెల్విన్ కానీ అడిగిందంటే కథం, వాళ్ళు ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు బేసిక్స్ నేర్చుకోరు, కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఓన్లీ బట్టి పడతారు. వాడు మార్చి గనక సెంటిగ్రేడ్ ను నేర్చుకొని పోయి వాడు ఫారెన్ హీట్ కానీ కెల్విన్ కానీ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే చెప్పలేదు. ఎప్పుడు చెప్తారు, మీరు ఆ రిలేషన్ తెలియాలి. ఆ రిలేషన్ గురించి ఏందనే కంప్లీట్ గా నేను హీట్ అండ్ టెంపరేచర్ అనే టాపిక్ లా మనకు ఫుల్ కంప్లీట్ కోర్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి, ఓకేనా. రైట్, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. బాయిలింగ్ పాయింట్ సేమ్, ఏదైనా ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని కూడా ఎలా ఇచ్చినా రాయొచ్చు. సో 2162 అండి డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది కూడా, ఓకేనా. సో ఇది మనకు వచ్చేసరికల్లా మేజర్ గా మనకి ఏంటిది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సిల్వర్ అనేది మనకి రిచ్ సాయిల్స్ లలో కూడా మనకి చాలా ఉంటుంది నాన్న. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మిక్స్డ్ ఫార్మ్, ఇన్ జనరల్ ఆఫ్ క్రిస్టల్ ఫార్మ్ లో మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కండక్టర్. సిల్వర్ ఇస్ ద చూడడానికి వైట్ సాఫ్ట్ గా మెరిసే విధంగా ఉంటది అనమాట. ఇది చాలా విధంగా సిల్వర్ ని మనకు కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ డక్టైల్ అండ్ మెలియబిలిటీ మెటల్ అనమాట. సో మనకి ఎగ్జామినేషన్ లో కూడా ఓన్లీ గోల్డే కాదు నాన్న, సిల్వర్ ని కూడా మిక్స్ చేస్తారు. ఎక్కడ కాపర్ గానీ సిల్వర్ ని గానీ ఆర్నమెంట్ తయారు చేయడం అంటే గోల్డ్ ఆభరణాలు ఉంటాయి కదా తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. అందుకే ఎలా ఉంటది, సో ఇట్ హ్యాస్ వెరీ డక్టైల్. డక్టైల్ అంటే మీనింగ్ ఏంటన్నా ఒక దారం లాగా, ఒక దారం సన్నని దారం లాగా దాన్ని గనక సాగదీస్తే ఒక 100 మీటర్స్ వచ్చేంత కూడా అంత కెపాసిటీ ఉంటది అనమాట. ఇది వెరీ డక్టైల్ అండ్ మల్యబుల్ అనమాట. MALLEABL వెరీ మల్యబుల్ అంటే ఎంతకంటే అంత నలగొట్టి సన్నగా చేసే కెపాసిటీ కూడా దీనికి ఉంటది అనమాట. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆల్ మెటల్స్ ఏదైనా సరే, బట్ ద హై కాస్ట్ అనమాట. ఇదేంది నాన్న, కాస్ట్ ఈజ్ వెరీ హై. అందుకోసం మనం సిల్వర్ ను ఉపయోగించాం, కాపర్ ని కానీ అల్యూమినియం ఉపయోగిస్తాం. ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇట్ హ్యాస్ వెరీ హై కాస్ట్ అనమాట. వెరీ హై కాస్ట్ కంపేర్ టు రిమైనింగ్ ఏదేది అల్యూమినియం వీటితో పోల్చుకుంటే ఇదనే కాస్ట్ ఎక్కువ. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ఆల్ మెటల్స్ బట్ ద హై కాస్ట్. ఇట్ హ్యాస్ ద రిస్ట్రిక్టెడ్ అస్ ఫ్రమ్ యూజింగ్ ఇట్ అండ్ ఆల్ ఎలక్ట్రికల్ డివైజెస్. ఎందుకు సార్ మనం ఎలక్ట్రికల్ డివైజెస్ లో మాట్లాడుకుంటే నువ్వు కాపర్ అని చెప్తున్నావు, అల్యూమినియం అని చెప్తున్నావు, ఎందుకు సార్ సిల్వర్ అంటే ఏం లేదు నాన్న, ఓన్లీ బికాస్ ఆఫ్ కాస్ట్. అంతే కదా, మనం ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా ప్రాఫిటబులే అనుకుంటాం. మనం ఇప్పుడు చదువుతున్నామంటే ఎందుకు నా రేపు జాబ్ రావాలి, జాబ్ వస్తే సెటిల్ కావాలి. సేమ్ అక్కడ కూడా ఒక మెటీరియల్ ని నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే దాని వెనకాలనేది దాని ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. సిల్వర్ ఎందుకు ఉపయోగించట్లేదంటే ఏది మన నార్మల్ ఎలక్ట్రికల్ డివైజెస్ లా కాస్ట్ ఎక్కువ అనమాట. ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఏంటి సార్ అంటే సిల్వర్ యొక్క ఉపయోగాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే వీటిని కరెన్సీ ద కైన్స్ కూడా ఉపయోగిస్తాం నాన్న. కరెన్సీ మేకింగ్ కొన్ని కంట్రీస్ లలో కరెన్సీకి కూడా సిల్వర్ కైన్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా జ్యువెలరీ నేను ఇప్పుడే చెప్పిన కదా,
సో మీరు ఎప్పుడైనా సరే బంగారం తయారు చేసే వాళ్ళ దగ్గర 24 క్యారెట్స్ అంటాడు వాడు. 24 క్యారెట్ బంగారం అంటాడు. 24 క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్ ఎప్పుడు కూడా గట్టిగా ఉండదు నాన్న, మెత్తగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పండి నాన్న. వాడు అంటాడు ఖచ్చితంగా మేము ఏంటిది, సో వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే మీకు 24 క్యారెట్ గోల్డ్ని మీరు తయారు చేసి ఇస్తామంటారు, కానీ అసలు 100% హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనేది చూడడానికి అంటే అది పట్టుకుంటే మెత్తగా ఉంటుంది అనమాట. సో వాటికి స్ట్రెంగ్త్ ఉండదు. మరి స్ట్రెంగ్త్ కావాలంటే నిజంగా జెన్యున్ గా తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 22 క్యారెట్ గోల్డ్, ఒక 2 క్యారెట్స్ కాపర్ కానీ సిల్వర్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కాపర్ కానీ సిల్వర్ కానీ ఏదైనా ఒకటి వాళ్ళు మిక్స్ చేస్తారు, పర్లేదు, దిస్ ఈజ్ ఓకే. ఎందుకు, గోల్డ్ అనేది స్ట్రెంత్ కావాలి కాబట్టి ఈ 2 క్యారెట్స్ మాత్రమే మనకి కాపర్ కానీ సిల్వర్ కానీ యాడ్ చేయాలి. కానీ నవేడేస్ ఏం చేస్తారు తెలుసా, మనకి 18 మాత్రమే గోల్డ్, 19 మాత్రమే గోల్డ్, 20 మాత్రమే గోల్డ్. ఇంకా తెలిసిన వాళ్ళు కొద్ది బెటర్ అంటే 20. ఇక మరి అన్యాయం మోసం చేసేటోళ్ళు అయితే 18 గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ప్యూర్ గోల్డ్ యాడ్ చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా కాపర్ కానీ సిల్వర్ కానీ, అది కూడా వాడికి రేట్ ఏది కన్వీనియంట్ గా ఉంటే అదే చూస్తారు. సో ఇది ప్రెసెంట్ గా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. చాలా మందికి తెలియదు, సార్ ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ తయారు చేసి ఇస్తాం, నువ్వు ఎలా తయారు చేసి ఇస్తావు, అసలు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ 24 క్యారెట్ పట్టుకోవడానికి చాలా మెత్తగా ఉంటుంది, అది బంగారాన్ని తయారు చేయడానికి పనికి రాదు. ఓకేనా, 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అనేది ఇట్ డస్ నాట్ యూజ్ ఫర్ మేకింగ్ ఆర్నమెంట్స్. వై? బికాస్ ఆఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ టు మేక్ ఆర్నమెంట్స్. ఓకేనా, మనకు కావాల్సిన ఆభరణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ దానికి ఉండదు. అందుకే స్ట్రెంగ్త్ కావాలంటే కాపర్ని కానీ దీన్ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో అదేవిధంగా ఇంకా ఈ సిల్వర్ ని మనం సోలార్ ప్యానల్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ తయారీస్ లో ఉపయోగిస్తాం. ఇంకా వచ్చేసరికి ఏసీ ఎయిర్ కండిషనర్ లో ఉపయోగిస్తాం. అదేవిధంగా వాటర్ ప్యూరిఫికేషన్లలో ఉపయోగిస్తాం. సో వాటర్ ప్యూరిఫికేషన్స్ లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫోటోగ్రఫీలో ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉపయోగిస్తాం. సో యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటి కోటింగ్ కూడా ఉపయోగిస్తాం అనమాట. సో ఇలా రకరకాలుగా ఉపయోగాలన్నీ కూడా మనకు సిల్వర్ నుంచి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా, సో ఇది మనకి కంప్లీట్ గా కండక్టర్స్ గురించి. ఎందుకు ఈ రెండు కాపర్ అల్యూమినియం చెప్పినంటే, కంపేర్ టు మనం సిల్వర్ అనేది కాస్ట్ ఎకనామికల్ కాబట్టి, సో కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి ఎకనామిక్ గా ఉండాలి కాబట్టి కాపర్ కానీ అల్యూమినియం కానీ మనం ఉపయోగిస్తాం. వీటి యొక్క రెసిస్టివిటీలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో బెస్ట్ ఏంటిది, ఇది ఏంటంటే కంప్లీట్ ఇది కండక్టర్స్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్సులేటర్స్ గురించి, సెమీ కండక్టర్స్ గురించి అనేది నేర్చుకుందామా. సో ఇంకా మన కిరణ్ స్టడీస్ యాప్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో, అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మీరు బుక్స్ అడుగుతురండి, కానీ ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే కంప్లీట్ బుక్ అనేది అసలుకి మీకు మార్కెట్ లో దీని గురించి ఎక్కడ అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది 5 నుంచి 6 సబ్జెక్టుల మిక్చర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. సో కంప్లీట్ ఒక దగ్గర ఇంకా రాలేదు. సో మీకు తెలుగు ఇంగ్లీష్ లా మీకు కంప్లీట్ గా మన కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, ఇది పెయిడ్ వీడియోనే మీకు యూట్యూబ్ లో ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు కిరణ్ స్టడీస్ యాప్ అని సెర్చ్ చేసినా పర్లేదు, టెక్స్ట్ చేసి, లేదంటే కింద వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో వీడియో కింద లింక్ అయితే ఉంటుంది అనమాట. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 కు ప్రిపేర్ అవుతారో, ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 కు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. 1 year ఫుల్ కోర్స్ లో జాయిన్ అయితే, లేదు సార్ మాకు ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ కావాలంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, ఆ 2 కావాలన్నా సరే మీకు ఆ 2 సబ్జెక్టులకు సంబంధించి కూడా కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా, ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకోరు. మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కంప్లీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లా మీకు ప్రతిదీ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. సో 3 గవర్నమెంట్ జాబ్, రైల్వే, పోలీస్ గ్రూప్స్ సాధించిన అనుభవం, యాజ్ వెల్ యాజ్ నేను ఎంటెక్ త్రిబుల్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు. నా సబ్జెక్ట్ ఇది కాబట్టి ఇంత డీప్ గా అనాలిసిస్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం చెప్తున్నాం అంటే దాని నుంచి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. సో ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్, అంటే నేను చెప్పడానికి నాకు అర్హత ఉంది అని చెప్తున్నాను అంతే. కానీ ఇంకెవరైనా జాయిన్ కాకపోతే మాత్రం వెంటనే జాయిన్ అవునా. సో క్లాస్ అనేది మీకు రెగ్యులర్ గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ప్లే స్టోర్ నుంచి వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.